ప్రియులారా, ప్రభువుకు స్తోత్రం. ఈ మార్చి నెల 10వ తేదీ ప్రభు యొక్క కృప చేత మనం ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. జీసస్ మీట్స్ సోషల్ మీడియాలో ఇంత మట్టుకు దేవుని కృప తోడుగా ఉంది. యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈ సందేశములను ప్రార్థన పూర్వకముగా పంచుకుంటున్నాం. విశ్వసించువానికి సమస్తము సాధ్యం కదా. అదే ఈరోజు ప్రభువిచ్చే సత్యము కూడా. కనుక మీరు ఆశ్చర్యమైన కార్యములు ఎదురు చూడండి. మార్చి నెలలో అద్భుతములు ఎదురు చూడండి. ఎదురు చూస్తున్నాను యేసయ్య అని చెబుతూ ఉండండి. చదవండి మార్కు సువార్త 9:23. విశ్వసించువానికి సమస్తము సాధ్యం. విశ్వాసమే రావడం లేదు బ్రదర్. కొన్నిసార్లు బాగా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, కానీ కార్యములు చెవిలో వినిన వెంటనే దిగులు, భయము ఒకలాగైపోతుంది. అందువల్ల విశ్వాసమే లేకుండా పోతుంది. కొన్ని సందర్భాలలో విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, రెండు కూడి నన్ను అలాగే నలుపుతున్నాయి, నన్ను పిప్పి చేస్తున్నట్లుగా. ప్రియులారా, సోలిపోకండి. మీ విశ్వాసమును, మీ నిరీక్షణను ప్రభువు మీద ఉంచడం ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు కనుక మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ప్రభువు మహిమ కొరకు చెప్పుచున్నాను. మీరు ధన్యులు కాబోతున్నారు. ఈరోజు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఏమని అర్థం? 10 రూపాయలు విశ్వసిస్తున్నానంటే 10 రూపాయలు ఉంది. 10 కోట్ల కొరకు విశ్వసిస్తున్నానంటే 10 కోట్లు దొరుకుతాయి. అలాగైతే ఇప్పుడే 10 కోట్ల కొరకు ప్రార్థిస్తానంటే ఈరోజు 10 కోట్లు ఉంటేనే ఈ కార్యము జరుగుతుంది అన్న సందర్భమా? దొరుకుతుంది. లేదు, ఊరికే ఏదో 2 లక్షలుంటే ఇప్పటికి చాలు అన్నట్లయితే 10 కోట్లకు ఆశపడకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఉద్రేకంగా మీరు దేవుణ్ణి వెతకకూడదు, మనసారా వెతకాలి. ఈరోజు నేను విశ్వసిస్తున్నాను, 3 పూటల ఆహారము దొరుకుతుంది, మంచి ఆరోగ్యమునిస్తాడు, నా బిడ్డలు యెహోవా చేత బోధింపబడుదురు, నా ఇంటిలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది, నా విమోచకుడు సజీవుడు, ఆయన నడిపిస్తాడు అని నేను విశ్వసిస్తున్నాను. ఇలాగూ చెప్పగా ఆశ్చర్యమైన కార్యములు మీరు చూడబోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీకు తెలుసు, యేసు దోణిలో తన శిష్యులతో కలిసి మత్తయి సువార్త 14వ అధ్యాయం మీకు తెలుసు, అద్దరికి వెళ్ళండి అని పంపించాడు. ఆయన ఏకాంతముగా ప్రార్థన. ఈలోపు నడి సముద్రములో ఆ దోణె అలల చేత కొట్టబడి 4వ జామున నడి సముద్రంలో నడిచి వచ్చాడు. యేసు నడిచేది చూడగానే భయముతో కలవరపడ్డారు. అందుకు యేసు అన్నాడు, నేనే, భయపడకుడి. వెంటనే పేతురుకు విశ్వాసం వచ్చింది. యేసయ్య కాళ్ళను చూస్తున్నాడు. అయ్యో, గలిలయ సముద్ర తీరము గదా, ఈ కాళ్ళు గలిలయ సముద్ర తీరమున గదా నడిచాయి, ఇప్పుడు నీళ్ల మీద నడుస్తున్నాయే. యేసు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నా యందు విశ్వాసముంచువాడు నేను చేసిన కార్యముల కంటే గొప్పవి చేస్తాడని చెప్పాడు. నేను నడుస్తా. ఎస్, నువ్వు రా. అతడు దోణి దిగి అడుగు వేశాడు. అతనికి ఎలాంటి బాధ లేదు. మరుక్షణములోనే అయ్యో, మునిగిపోతున్నాను. విషయమేమిటి? దోణిలో ఉన్నప్పుడు ఆ యొక్క సముద్ర పరిస్థితులు, అల్లకొల్లాలం, భయంకరమైన కలవరము అతను చూడలేదు, పట్టించుకోలేదు, అతడు లెక్క చేయలేదు. అతని కన్నులన్నీ యేసయ్య కాళ్ళను చూస్తూ అలాగు. అయితే అనుభవపూర్వకముగా కళ్ళములోనికి దిగిన వెంటనే అతని కంటి చూపు యేసయ్య ఎద్ద నుంచి తొలగి ఆ పరిస్థితులను అయ్యో ఇంకా లోతుగా ఉంటుందోమో అని తలంచుకున్న వెంటనే మునిగిపోయాడు. ఇదే క్రైస్తవ జీవితం. తరచు నేను చెప్తాను కదా, ఆ యుద్ధ రంగములో దిగితేనే దేవుని యొక్క శక్తి వెల్లడవుతుంది. సోలిపోవద్దు. ఆమేన్. విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. ఎటువంటి పరిస్థితి అయినా మీరు సోలిపోవద్దు. యేసయ్య మునిగిపో అని చెప్పాడా పేతురును? లేదు, చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. విశ్వాసంలో కృంగిపోయారా? పరిస్థితులను చూసి అపవిత్రమైన జీవితంలో మునిగిపోయారా? చింతలోనే మునిగిపోయారా?
ప్రభు మరలా మిమ్మలను ఈరోజు చెయ్యి చాపి లేవనెత్తుటకి ఇష్టపడుతున్నాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలతో మీరు మాట్లాడేది నేను ఫీల్ అవుతున్నానయ్యా. ధైర్యపరచండి, బలపరచండి. ఏ విషయములలో మునిగిపోయారో మీ బిడ్డలు మరలా లేచుదురుగాక, బిడ్డలు లేచుదురుగాక, మనమ సంతతి లేచుదురుగాక. ప్రభువా, వీరిని బట్టి కుటుంబమంతా లేవబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రభు దయాళుడు, అనేకులకు షేర్ చేయాలి. మా కొరకు మీరు ప్రార్థించాలి. ప్రభు నామం మహిమపరచబడును. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.